డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా డబ్బుని ఏ విధంగా సంపాదించుకోవాలి, సంపాదించుకున్న డబ్బుని ఏ రకంగా సేవ్ చేసుకొని దాని నుంచి డబ్బులు కావచ్చు, హై రిటర్న్స్ వచ్చే మార్గాల గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు సేఫ్టీ ఉండాలి, సెక్యూర్ ఉండాలి, హై రిటర్న్స్ రావాలి. ఈ మూడైతే మెయిన్. మనం ఇన్ని రోజుల వరకు మాట్లాడుకున్న ప్లాట్ఫామ్స్ కాకుండా వేరే ఒక కొత్త దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టి మన డబ్బుల్ని హై రిటర్న్స్ వచ్చే మార్గం చేసుకునే అవకాశం ఉందంటారా? ఆపర్చునిటీ వచ్చిందంటాను. ఎందుకంటే ఏకంగా ఏ ప్రైవేట్ బ్యాంక్ లేదా గవర్నమెంట్ బ్యాంక్ ఆర్ ఎనీ పోస్టల్ సేవింగ్స్ గురించే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. కానీ వీళ్ళందరికీ తల్లి తండ్రి దైవం లాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏకంగా డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఇప్పటి నుంచి వీళ్ళందరికీ కాంపిటీషన్ ఇవ్వబోతుంది అనమాట. ఇంకా ఎలాంటి డౌట్ అయితే ఉండదు. కరెక్ట్. ఎందుకంటే ఒక బ్యాంక్ మూతపడొచ్చేమో, ఎందుకంటే గతంలో జరిగాయి కాబట్టి. కానీ డబ్బులు సప్లై అయ్యే ప్లేస్ ఎలా? ఎగ్జాక్ట్లీ. సో కుబేరుడు ఉన్న చూడనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశానికి డబ్బు రూపంలో చూస్తే ఎస్ మ్యాండేటరీ ఒక స్టేట్యుటరీ ఒక బాడీ ఉంది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అందరూ భయపడతారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న డిసిప్లిన్ కానివ్వండి, ఆ నమ్మకం కానివ్వండి, ఒక దేశానికి సంబంధించిన కరెన్సీతో కూడిపడింది కాబట్టి చాలా సీరియస్ విషయం ఇది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనమందరం అంటే మీరైనా నేనైనా మన ప్రేక్షకులు అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అదేంటి? మనము 1000 రూపాయలు పెట్టుబడి పెట్టామా ఆర్ 1,00,000 రూపాయలు పెట్టామా అది ముఖ్యం కాదు. మనకు వచ్చే రాబడి ఎంత అన్నది చాలా ముఖ్యం మనందరికీ కూడా. ఎందుకంటే మనము కష్టార్జితం అంతా దాచుకుంటాము అండ్ పెట్టేది ఒక మంచి రిటర్న్ కోసం. సో అలాంటి రిటర్న్ యాన్యువలైజ్డ్ ప్రకారంగా మనం రిటర్న్స్ చూసుకుంటే ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తున్న రీటైల్ డైరెక్ట్ స్కీమ్లో నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, హ్యాపీగా మీకు 10% పర్ యానం రిటర్న్స్ అంటే యూ విల్ గెట్ సాలిడ్ మనీ ప్రతి సంవత్సరము. అంతే, మనం పెట్టుబడి పెట్టిన దానికి ఇంకా రెట్టింపుగా మనకు రిటర్న్స్ వస్తాయి. ఇది ఎలా ప్రొవైడ్ చేసిందో మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకుంటే రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనందరి కోసం కల్పించిన అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ ఎఫ్ఐఐస్ అండ్ మన బ్యాంక్స్ వీళ్ళకే ఈ డామినేషన్ అనేది, ఈ బెనిఫిట్ అనేది దక్కేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మన ప్రతి ఇండియన్ సిటిజన్ కి కూడా ఈ లాభం జరగబోతుంది ఇక్కడ నుంచి. అఫ్ కోర్స్ మనందరి కోసం, బ్యాంక్స్ కోసం నాట్ అ గ్రేట్ న్యూస్. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ముఖ్యంగా మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్ అండి. ఇప్పుడు ఒక పెద్ద ఓఆర్ఆర్ రోడ్ కట్టించాలి, లేదంటే నేషనల్ హైవేస్ కట్టాలి, డ్యామ్స్ కట్టాలి, బ్రిడ్జెస్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే గవర్నమెంట్ దగ్గర మనం పే చేసే ట్యాక్సెస్ ద్వారా కానివ్వండి ఆర్ మనం సేవ్ చేసే గవర్నమెంట్ బాండ్స్లో ఆ డబ్బులు ఎఫ్డి డబ్బులు కానివ్వండి వాటిని గవర్నమెంట్ పబ్లిక్ యూటిలైజేషన్ సర్వీసెస్ కోసం వాడేసేసి అందులో వచ్చే రిటర్న్స్ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా ఏం చేస్తుందంటే దే విల్ పే అస్ ది రిటర్న్స్ అనమాట. ఎందుకంటే మొన్నే మనం చూసుకుంటే రీసెంట్గా 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ పే చేసింది. అది ఏంటంటే దాదాపు 80,000 కోట్ల పైన డివిడెండ్ పే చేసింది. అంటే దానికి అర్థం ఏంటి? రిటర్న్స్ బాగానే వస్తున్నాయి, ప్రాఫిట్స్ బాగానే వస్తున్నాయి. అండ్ ఆర్బీఐ అంటారా ఒక దేశానికి బ్యాక్ బోన్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎకానమీని నిలబెట్టే ఒక పర్మనెంట్ స్థాయిగా ఉండే బాడీ అంటేనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాము ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇక్కడ మనము ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, దాంతోపాటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ గవర్నమెంట్ బాండ్స్లో కూడా పెట్టుబడి పెట్టచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ అమౌంట్స్ నుంచి. అండ్ ఎస్జీబీస్ అంటారు అంటే సావరిన్ గోల్డ్ బాండ్. ఇందులో కూడా మనం డైరెక్ట్గా అంటే ఇప్పటిదాకా మనం అందరం అనుకునే వాళ్ళం ఏంటంటే ఒక ప్రైవేట్ బ్యాంకో గవర్నమెంట్ బ్యాంకో వెళ్ళి అప్లై చేసుకోవాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇస్తుందండి మీకు అసలు సావరిన్ గోల్డ్ బాండ్ లో పెట్టుబడిగా పెట్టుకోమని చెప్పేసి. సో ఎక్కడ కూడా వెళ్ళే అవసరం లేదు, డైరెక్ట్ గా ఆర్బీఐలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్బీఐ మనకిస్తుంది ఫైన్, ఇక్కడ దాకా చాలా కరెక్ట్. కాకపోతే మనకు రాబడి లేకపోతే అసలు కిక్ ఉండదుగా అసలు. సో ఖచ్చితంగా
ఎఫ్డీస్లో మీరు మీ డబ్బులు జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నప్పుడు 5% లేదా 6% లేదా 7%తో అడ్జస్ట్ అయిపోవాలండి. ఇక దానికంటే ఎక్కువ అడిగితే సారీ బాస్ అంటారు, ఉండదు మీకు అంత రిటర్న్. ఎందుకంటే మీ డబ్బులు సేఫ్ ఉండాలి కదా మరి, సో మీకు తక్కువ రిటర్న్ వస్తుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు పెట్టుబడి పెడితే వేరే వేరే ఇన్స్ట్రుమెంట్లో వేరే వేరే రిటర్న్స్ ఉన్నాయి. అప్ టు 10% per annum వరకు మీరు సంపాదించవచ్చు క్లియర్గా, నో డేంజర్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. సో మీ పెట్టుబడికి ఎలాంటి ధోకా లేదు, ఎక్కడికి వెళ్ళవు మీ డబ్బులు, ఎందుకంటే ఆర్బీఐలోనే డైరెక్ట్గా రీటైల్ డైరెక్ట్ స్కీమ్లోనే మీరు పెట్టుబడి పెడతారు కాబట్టి. సో ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇచ్చిన డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. మొన్నటి న్యూస్ పేపర్, ఇన్ఫ్యాక్ట్ ఈ డేట్ కూడా మీకు చెప్తాను నేను, లైక్ ఆన్ ది 18th of March. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి న్యూస్ పేపర్లో, తెలుగు న్యూస్ పేపర్లో కూడా ఆర్బీఐ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనమాట. సో మీరు ఇందులో మెన్షన్ చేశారు లైక్ ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్. మీరు వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్ పేరు RBI Retail Direct.org.in. ఇందులోనే మనం అప్లై చేసుకునే ఆప్షన్. కరెక్ట్, ఓన్లీ ఈ వెబ్సైట్లోనే మీరు ఇందులోనే డైరెక్ట్గా వెళ్ళి పెట్టుబడి పెట్టుకోవచ్చు. సరే, ఏమన్నా లైక్ ఫీజు అమౌంట్ ఏమైనా తీసుకుంటారా? అవ్వ, చాలా మంచి ప్రశ్న అడిగారు నిజంగా. సో మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడ పెట్టుబడి చేయాలనుకున్నా కానీ ఒక కమిషన్ అనేది ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, బ్రోకరేజ్ ఉంటుంది. ఇక్కడ మీకు 0. సో మీ ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా ఖర్చు అవ్వదు. ఆ రూపాయి కూడా మీ పెట్టుబడి వైపే వెళ్తుంది. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. నిజంగా చాలా బ్యాంక్స్కి ఈ విషయాలు తెలిసిన తర్వాత కొంచెం లాస్ అనుకుంటాను, బట్ ఐఎమ్ వెరీ సారీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనందరికీ బెనిఫిట్, చాలా పెద్ద బెనిఫిట్. రెండో విషయం ఏంటంటే మీరు ఈజీ అండ్ కన్వీనియంట్ మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అదేంటి, మీరు డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ త్రూగానో, క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో కాదండి, డైరెక్ట్గా యూపీఐతో పేమెంట్ చేయొచ్చు. సో యూపీఐ ఐడి ఉంటే చాలండి. మీకు ఇక్కడ వెళ్ళేసేసి ఫస్ట్ మీరు సైన్అప్ చేయాల్సి వస్తుంది. సైన్అప్ చేశాక వెబ్సైట్లో అక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ టైప్ చేసిన తర్వాత మీకు ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాన్నే అంటారు ఆర్బీఐ గిల్ట్ సేవింగ్స్ అకౌంట్, గిల్ట్ అకౌంట్ అనమాట. సో ఆ GILT గిల్ట్ అకౌంట్లో మీరు ఓపెన్ చేశాక మీరు కావాల్సిన ఆప్షన్స్లో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అండ్ మంచి రాబడి తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.